నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో అట్టహాసంగా యువజనోత్సవాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులు. రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలన్న అసెంబ్లీ ప్రభారి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బద్దం లింగారెడ్డి పిలుపు. బోధ్ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం సరికాదన్న మెట్టే కిరణ్, క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దేవా వేస్తామని వెల్లడి. కులాం పాఠశాలలో ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు, వివిధ రకాల ప్రాజెక్టులతో అబ్బురపరిచిన విద్యార్థులు. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్య యత్నం, అడ్డుకున్న పోలీస్ స్టేషన్కు తరలించిన మానవ పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గుస్సాడి కళాకారులు సాంప్రదాయ రీతిలో వారికి అపూర్వ స్వాగతం పలికారు. తొలుత జ్యోతి ప్రజ్వల చేసి యువజనోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించారు. తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి కళాకారులు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆశ్రమం పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కళాత్మక ప్రదర్శనలు మంత్రి తిలకించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతగానో దోహదపడుతుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రతి ఒక్కరూ చదువులో మంచి ప్రతిభ కనపరిచి ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ వైద్యన మనకి ఏదైతే మనకి ఈ యొక్క కాంపిటీషన్స్ మనం ఏర్పాటు చేసుకొని ఒక మంచి సాంప్రదాయాన్ని మనము తీసుకువెళ్తున్నాము. ఈ పరిశోధనలో మనం ఎంత చేసినా కానీ మనకి ఇంకా చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఈ సైన్స్ ఫెయిర్ అనేది దేశ విదేశాల్లో కూడా ప్రతి పాఠశాల నుంచి విద్యార్థుల పరిజ్ఞానం పెరగాలని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనం ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్నీ కూడా ఈ విధంగా డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసి మన జిల్లా పాత ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో ఉట్నూరులో ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో ఒకటి మించింది ఒకటి మనం తయారు చేసుకున్నట్టు కనబడుతుంటాయి. మనం నెన్నెల మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థులు నిరసనకు దిగారు. నాణ్యత లేని పురుగులు పడిన ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు వాపోయారు. ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేయడానికి వెళితే విద్యార్థులు వెళ్లకుండా ఎస్ఓ అమూల్య అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఘటనపై స్పందించిన డీఈఓ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక స్టూడెంట్స్ను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈరోజు టిఫిన్ గా ఏంటంటే ఓన్లీ కిచిడి మాత్రమే పెడుతున్నారు. కిచిడి అంటే టమాటా బాత్ మాత్రమే. తర్వాత కిచిడి కూడా సరిగ్గా వండట్లేదు అని చెప్తున్నారు. తర్వాత పప్పు అంటే నీళ్ళ పప్పు పెడుతున్నారు. క్వాంటిటీ కరెక్ట్ గా రావట్లేదంట. మన మండల విద్యాధికారి గారు విచారణ చేస్తూ ఉన్నారు. మరి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి
ఏదైతే పిల్లలకు నాణ్యత కలిగినటువంటి ఆహారం అందించడం అనేది ఒక విషయం. అదేవిధంగా గతంలో ఆరోగ్యంలో వచ్చినటువంటి ఎస్ఓ ఏదైతే ఉందో గతంలో కేజీపీడీ కన్నపల్లిలో పనిచేయడం జరిగింది. అదే కూడా ఇదే కారణంతో అక్కడ విద్యార్థులంతా కూడా మరి ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీ వెంటనే చేపట్టాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. బేల మండలంలో యూటీఎఫ్ నూతన క్యాలెండర్ను జిల్లా కార్యదర్శి రఘుల్లా శివన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరము బదిలీలు ప్రమోషన్లంటూ కాలయాపన చేస్తుందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రఘుల్లా శివన్ ఆరోపించారు. గత 4 సంవత్సరాలుగా బదిలీలు చేయటం లేదన్నారు. 9 ఏళ్లుగా పదోన్నతులు కల్పించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి సాధించాలని ఇక శివన్ డిమాండ్ చేశారు. మన ఉపాధ్యాయుల సమస్యల మీద ఈ రోజు ఎన్నో సమస్యలు వెనుకబడి ఉన్నాయి. దాంట్లో సందర్భంగానే 4 ఏళ్ల నుంచి బదిలీలు లేక 9 ఏళ్ల నుంచి ప్రమోషన్ లేక చాలా ఉపాధ్యాయులు చాలా బాధల్లో ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏం చేయాలి అంటే బదిలీలు ప్రమోషన్లు వెంటనే మనకు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం టీఎస్యూటీఎఫ్ తరఫున. కాబట్టి ఉపాధ్యాయుల సమస్యల మీద ఈ రోజు ఏదైతే క్యాలెండర్ రిలీజ్ ఉందో ఆ క్యాలెండర్ రిలీజ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా ఒక డైరీ కూడా ఉంటాయి. యూటీఎఫ్ డైరీ చదివితే అన్ని జీవోలు సంవత్సరంలో ఏమైతే జరిగినాయో మన విద్యా సమస్యల మీద దాని యొక్క జీవోల ప్రతితులు అన్ని కూడా ఉంటాయి. మన ఉపాధ్యాయుల సమస్యల మీద ఈ రోజు ఎన్నో సమస్యలు వెనుకబడి ఉన్నాయి. దాంట్లో సందర్భంగానే 4 ఏళ్ల నుంచి బదిలీలు లేక 9 ఏళ్ల నుంచి ప్రమోషన్ లేక చాలా ఉపాధ్యాయులు చాలా బాధల్లో ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏం చేయాలి అంటే బదిలీలు ప్రమోషన్లు వెంటనే. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గా ఆదర్శ్ నగర్ నుంచి సిద్ధాపూర్ వరకు నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సుమారు 7 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. పనులు శరవేగంగా కొనసాగాయని చెప్పారు. రహదారికి ఇరువైపులా నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వరకు ఈద్గా వ్యవస్థ నుంచి సిద్ధాపూర్ వరకు వర్షాకాలము భారీ వర్షాలు పడడం మూలంగా రోడ్ అంతా కూడా చెడిపోయి ఉండే. మరి వర్షాలు తగ్గినాకనే రోడ్డు చేపిస్తామని చెప్పిన తర్వాత దీపావళి తర్వాత వర్షాలు తగ్గినాయి. మొదలు పెడితే మరి దాదాపు ఒక 2.5 మాసాల లోపల 31 జనవరి వరకు మరి బ్రహ్మాండమైనటువంటి రోడ్డు తయారైంది. దీనికి ఇప్పటికీ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. రేపు రాబో రోజులలో దీన్ని కంటిన్యూషన్ సిద్ధారకుంట వరకు సిద్ధారకుంట వరకు దీన్ని కూడా తీసుకుపోవడానికి మరి మంజూరైనటువంటి నిధులు ఉన్నాయి. మనకు ఒక 7 కోట్ల రూపాయలతోని అక్కడ స్వర్ణ రివర్ పైన ఒక బ్రిడ్జ్ కూడా మంజూరు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీపీ వనితా గంభీర్ ఠాక్రే పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వమని చెప్పారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు లేవన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తుందని ఎంపీపీ వనితా గంభీర్ ఠాక్రే పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగుండ మండలంలో తండ్రి కొడుకుల మధ్య రైతు బంధు కోసం జరిగిన వాగ్వాదం పోలీస్ స్టేషన్కు చేరింది. చించోలి గ్రామంలో ఇటీవల వచ్చిన రైతు బంధు డబ్బులు ఇవ్వవలసిందిగా కుమారుడు తండ్రిని కోరాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో ఆగ్రహించిన కొడుకు వారికున్న గేదెను తీసుకుని విక్రయించడానికి నేరేడుగుండ మండల కేంద్రానికి వెళ్లాడు. ఈ విషయం తండ్రి పోలీసులకు తెలిపాడు. దీంతో మార్గ మధ్యంలో బర్రెను తన కుమారుణ్ణి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లాడు. తండ్రి కుమారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. నా పేరు కిసాన్, నా ఊరు చుంచోలి. నాకు రౌత్ బంద్ పడ్డది, పైసలు ఇవి అన్నాడు. నా దగ్గర లేదు అన్నా. నేను బర్రె అమ్ముతాన్ని వెళ్ళిండు టౌన్ లో. నా పేరు కిసాన్, నా ఊరు చుంచోలి. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం కులంగూడలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి 500 కులం గిరిజనుల కుటుంబాలకు
ఒక బ్లాంకెట్ల పంపిణీ చేశారు. ఆదివాసీ డప్పు వాయిద్యాల నడుమ జిల్లా ఎస్పీకి ఘనంగా వారు స్వాగతం పలికారు. ఆదివాసులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యువత విద్య, వ్యవసాయం, వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. చదువుకునే విద్యార్థులు విద్యను మధ్యలో ఆపకుండా పూర్తిగా చేసి చదువుకు తగ్గ ఉద్యోగాన్ని సంపాదించాలని తెలియజేశారు. అట్లాగే మన ఈ జీపీ సర్పంచ్ అయిన హాతని సాదరంగా ఆదిలాబాద్ జిల్లాలో మీ అందరూ తెలుసు, పాత రోజుల్లో పోలీసులు వస్తున్నారంటేనే మీరందరూ ఇల్లు వదిలిపెట్టి విలేజ్ వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే నేను దాదాపు ఈ జిల్లాలో 1992 నుంచి పనిచేస్తున్నాను. నాకు ప్రతి గ్రామం గురించి, ప్రతి మనిషి గురించి తెలుసు. మీరు అడగలేండి వాళ్ళు వదిలిపెడుతుంటే ప్రతి గ్రామం గురించి, ప్రతి మనిషి గురించి, ఇక్కడ జీవన విధానము, ఇక్కడ ప్రజల గురించి అన్ని తెలుసు నాకు. అందుకే నేను వచ్చిన దగ్గర నుంచి కూడా, ఎందుకంటే ఈ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒకప్పుడు బాగా భయపడేది, బాగా అమాయకులు, బాగా పేద ప్రజలు ఎవరంటే కొన్ని తెగలలో మెయిన్ కులం ఒకటి మేము గుర్తించాము. వాళ్ళకి దగ్గర కావాలి మనం. ఎందుకంటే ఈ దుప్పట్లు మీకు లేవని కాదు, మీరు కొనుక్కోలేరు కాదు. మేము రావాలంటే ఏదో ఒక పని పెట్టుకుని రావాలి. ఉత్తకొచ్చి చెప్తే మీరు రారు, ఎవరు మా మాటలు వింటాను. కనీసం ఏదో నాకు చెప్తే ఆ పని మీద ఇక్కడికి వస్తే, ఎందుకంటే మీరు ఓపెన్ కావాలా, విలేజెస్ నుంచి బయటికి రావాలా, మీ పొలం కూడా నుంచి బయటికి రావాలా, సమాజం చూడాలి ఎంత డెవలప్ అయిందో, మీలో మార్పు రావాలి. ఆదిలాబాద్ జిల్లాలో మీ అందరూ తెలుసు, పాత రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో తొలిమెట్టు కార్యక్రమం ఆకట్టుకుంది. మండల కేంద్రంలో గల ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో మండలంలోని దాదాపుగా 45 పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనాభ్యాసన సామగ్రి విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి బేల మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తిలకించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎం గురించి వివరించారు. అనేది కూడా మనం అక్కడ పెట్టచ్చు. దీంతో మనం సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు, అడిషన్ చేయొచ్చు, ఎక్కువ మార్చి చెప్పవచ్చు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా నిర్వహించడం కోసం మన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బీజేపీ నాయకుడు రాథోడ్ రమేష్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పలు పథకాలు వివరిస్తున్నామని రాథోడ్ రమేష్ తెలిపారు. జనవరి 1 నుంచి యాత్రను ప్రారంభించినట్లు రాథోడ్ రమేష్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పనితీరుపై ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించినట్లయితే సదరు మార్చ్ బ్యారేజీని కూడా నిర్మిస్తామని, రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ప్రజాగోస బీజేపీ భరోసా అనే కార్యక్రమం మరి జనవరి 1 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. మరి మొన్న అయితే 2 రోజులు ఇంద్రవల్లి తిరిగినాం టౌన్లో, నిన్న ఖానాపూర్, ఈ రోజు ఖానాపూర్. ఇక్కడ ఉన్న సమస్య పైన తెలుసుకోవడం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏ ఉంది అది తెలపడం, అంతేకాకుండా ఈ రోజు 8 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో, మరో ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదు. రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ప్రజాగోస బీజేపీ భరోసా అనే కార్యక్రమం మరి జనవరి 1 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. మరి లూయిస్ బ్రెయిన్లీ సేవలు మరువలేనివని మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ అధికారి విజయలక్ష్మి అన్నారు. అంధుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిన్లీ సేవలు మరువలేనివని చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సంక్షేమ శాఖ కార్యాలయంలో లూయిస్ బ్రెయిన్లీ 214వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. లూయిస్ బ్రెయిన్లీ అంధులకు కొత్త జీవితాన్ని ఇచ్చారని కొనియాడారు. సో పరోపకార్థం ఇదం శరీరం అనేది లూయిస్ బ్రెయిలీ ఇలాంటి మహానుభావులు చూసినప్పుడు మనకు తెలుస్తుంది.
ఎందుకంటే ఆయన అని లేదు, ఉన్నవాళ్ళ జన్మదినాలు చేసుకోవడమే అంతంత మాత్రం ఈ రోజులలో 214 సంవత్సరాలు ఆయన పుట్టి నేటికి. అయినా మనం ఈ రోజు మన మధ్య ఉన్నట్టు చేసుకుంటున్నామంటే ఆయన పరుల కోసం, తన కోసం బ్రతకలేదు. ఆయన కళ్ళు లేకపోయినా అక్కడితో ఆగిపోకుండా, తన జీవనాన్ని అక్కడితో ఆపేయకుండా తనలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా అని చెప్పేసి అంత మంచి ఒక చరిత్రలోని చిరస్మరణీయులు, భగవంతుడితో సమానంగా ఉన్న ఒక భగవంతుడిలాగా మనకి బ్రతుకునిచ్చాడు. సో పరోపకార్థం విధం శరీరం అనేది ఈజ్ గ్రేట్. భారతీయ జనతా పార్టీ సైనికులందరూ ప్రజాస్వామిక పోరాటానికి సిద్ధం కావాలని అసెంబ్లీ ప్రభారి బద్దం లింగారెడ్డి అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పోలింగ్ బూత్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలు ప్రస్తావిస్తూ దిశానిర్దేశం చేశారు. రాబోయే 3-4 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ప్రతి కార్యకర్త అందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీని బూత్ స్థాయిలో పటిష్టపరిచేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ నెల 7న జాతీయ అధ్యక్షులతో వర్చువల్ సమావేశం ఉంటుందని తెలిపారు. ముఖ్యమైన విషయం జరుగుతుంది. ఆ వర్చువల్ మీటింగ్ లో ఒక ముఖ్యమైన మీటింగ్ స్థలానికి తీసుకునే బాధ్యత పెట్టుకోవాలి. ఈ రోజు బూత్ స్థాయి దాకా ఒక కమిటీ రూపంలో పనిచేస్తున్నది. ఒక బూత్ సంబంధించిన శక్తి కేంద్రీకరణకు చేశారు. మాట్లాడి ఆ ఒక్క కార్యక్రమంలో మీరు ఎలా రావాలని మీరు ప్రమాద్ చేయండి. ప్రమాద్ చేసి ఈ యొక్క బూత్ స్థాయికి వెళ్ళి బూత్ కమిటీ సభ్యులు అందరూ ఎలా ఇక్కడ ముఖ్యమైన విషయం జరుగుతుంది. ఆ వర్చువల్ మీటింగ్ లో ఒక ముఖ్యమైన మీటింగ్ స్థలానికి తీసుకునే బాధ్యత పెట్టుకోవాలి. ఈ రోజు బౌద్ధ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సోదరుడు రాథోడ్ బిక్కు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాథోడ్ బిక్కు చిత్రపటం వద్ద పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన తనకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బౌద్ధ ఎమ్మెల్యే రాథోడు బాపురావుపై ఓ పత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని, ఇందులో ఏమాత్రమూ నిజం లేదని బీఆర్ఎస్ బౌద్ధ అధికారి ప్రతినిధి కిరణ్ అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వేదికగా ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ పత్రికా ప్రతిష్టను దిగదార్చుకోవద్దని హితవు పలికారు. అధికారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని రాయటం సరికాదని కిరణ్ అన్నారు. తప్పుడు కథనాలు ప్రచురించిన పత్రికా యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఒక ప్రముఖ దినపత్రికలో గౌరవ బోర్డు సభ్యులు రాథోడ్ బాపురావు గారి పైన అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు, ఇటువంటి ఆధారాలు లేకుండా ఒక దినపత్రికలో తన గురించి వార్త రాయడం అనేది జరిగింది. అట్టి వార్తని బోత్ టిఆర్ఎస్ పార్టీ శాఖ పక్షాన మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ పత్రికలో ఏమని రాసిండంటే, గౌరవ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు గారు అధికారులను బెదిరిస్తున్నాడని రాసిండు. ఈ రోజు 9 మండలాల్లో ఉన్న ప్రతి అధికారి కూడా గౌరవ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు గారు ఏ రోజు కూడా సార్ అనే మాట తప్ప వేరే మాట మాట్లాడారు. ఒక ప్రముఖ దినపత్రికలో గౌరవ బోర్డు సభ్యులు రాథోడ్ బాపురావు గారి పైన అవాస్తవాలు,
పచ్చి అబద్ధాలు, ఇటువంటి ఆధారాలు లేకుండా ఒక దినపత్రికలో తన గురించి వార్త రాయడం అనేది జరిగింది. అట్టి వార్తని బోత్ టిఆర్ఎస్ పార్టీ శాఖ పక్షాన మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ పత్రికలో ఏమని రాసిందంటే, గౌరవ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు గారు అధికారులను ఆదివాసీ గిరిజనులకు వైద్య సేవల కోసం ఐటీడీ అంబులెన్స్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివాసీ బిడ్డలు వైద్యం కోసం తరలించేందుకు కేటాయించిన అంబులెన్సులు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రూపేష్ రెడ్డి అన్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వాటికి మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసులకు వెంటనే ఆదివాసులకు వెంటనే ఆదివాసులకు వెంటనే యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఐటీడీ నుంచి ఆదివాసీలకు అంబులెన్స్లు కల్పించడం జరిగింది. అయితే దాదాపు 3-4 నెలల నుంచి అవి రిపేర్లో ఉండడంతో ఆదివాసీలకు అత్యవసర సమయంలో హైదరాబాద్ హాస్పిటల్కు వెళ్దామంటే అంబులెన్స్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికారుల దృష్టికి ఐటీడీ అధికారులకు దృష్టికి తీసుకువెళ్ళినా అవి మరమ్మతులు చేయించడం లేదు. ఐటీడీ నుంచి ఆదివాసీలకు అంబులెన్స్లు సైన్స్ పట్ల విద్యార్థి దశ నుంచి ఆసక్తి పెంపొందించుకొని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత్ అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని కులాం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో డివిజన్ స్థాయి సైన్స్ వైజ్ఞానిక మేళాను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనల గురించి అడిగి తెలుసుకుని వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మొట్టమొదట హైదరాబాద్ పాఠశాల చిన్నారులు సీసీఐ పత్తి ధరను 10,000 రూపాయలకు పెంచి కొనుగోలు చేయాలని సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పత్తి క్వింటాలు ప్రైవేట్లో 8,150 రూపాయలు ఉండగా సీసీఐ 8,000 రూపాయలకు నిర్ణయించిందని తెలిపారు. ధర లేకపోవడంతో రైతులు ఇళ్లలోనే పత్తిని నిల్వ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఫలితంగా 3 అగ్ని ప్రమాదాలు సంభవించాయని అన్నారు. ఇటీవల కౌటాల మండలం కన్నెపల్లిలో ఓ బాలుడు మృతి చెందడాన్ని కూడా గుర్తు చేశారు. మరోపక్క పత్తిని అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్రం మేల్కొని రైతులకు మేలు చేసేలా మంచి ధర చెల్లించాలని అన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదపడతాయని డీఈఓ ప్రణీత్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు.
వాటిని ఆహుతులు అతిథులు తిలకించి వారి ప్రతిభను మెచ్చుకున్నారు. తమ సృజనాత్మకత శక్తిని పదును పెట్టాలని కూడా కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చూపెడుతూ భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. హెడ్ మాస్టర్ శ్రీ లక్ష్మణ్ గారు సార్ని ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి మావల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఒకే స్థలానికి సంబంధించి 2 పట్టాలు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు అన్యాయం చేస్తున్నారంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ప్రాణం తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న చింతకుంటవార్ శ్రీనివాస్కు సర్వే నెంబర్ 170లో ఫ్లాట్ నెంబర్ 255కు సంబంధించి రెవెన్యూ శాఖ 2014 పట్టా జారీ చేసింది. కొన్నాళ్లకు అదే ఫ్లాట్పై జక్కుల కళావతి పేరు మీద కూడా పట్టా జారీ చేయడంతో ఆమె అక్కడ గుడిసె వేసుకుంటుంది. ఇక ఈ విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతోనే ఇవాళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి చేసుకోవడానికి చర్చనీయాంశంగా మారింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు ఇలా రాసింది ఈ నుంచి మళ్ళీ పోలీసు వాళ్ళకి రాసింది నాకేం గుర్తున్నా ఇలా రాసింది ఈ నుంచి మళ్ళీ పోలీసు వాళ్ళకి రాసింది నాకేం గుర్తున్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు ఇలా రాసింది ఈ నుంచి మళ్ళీ పోలీసు వాళ్ళకి రాసింది నాకేం గుర్తున్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు ఇలా రాసింది ఈ నుంచి మళ్ళీ పోలీసు వాళ్ళకి రాసింది నాకేం గుర్తున్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు ఇలా రాసింది ఈ నుంచి మళ్ళీ పోలీసు వాళ్ళకి రాసింది నాకేం గుర్తున్నా తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. దీంతో పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. అయితే పార్టీ నిర్ణయం మాత్రం కొంతమంది లోకల్ లీడర్లకు నచ్చడం లేనట్టుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతంలో నేడు సైతం అంటూ నడుం బిగించి నడుస్తున్న కంది శ్రీనివాసరెడ్డి ప్రచార వాహనంపై ధ్వంసమే దీనికి ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పార్టీ నిర్ణయం మేరకు కంది శ్రీనివాసరెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం తీసిపోకుండా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే స్థానిక నేత శంకర్ మాత్రం సహకరించకుండా తనకంటే మంచి పేరు వస్తుందన్న అక్కసుతో కుట్రలకు పాల్పడుతున్నాడు. పాయిల్ శంకర్ ఆదిలాబాద్ జిల్లాలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ పేరు. ఎక్కడ భూ వివాదాలు ఉన్నా ఈయన పేరు వినబడుతుంది. అసలు సదరు నేత ఇప్పటికే జిల్లాలో అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. వివాదాలు అంటేనే పాయిల్ శంకర్ అనే రీతిగా తనకు ముద్రపడింది. అంతేకాకుండా ఆది నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నా భూదందాలకు తెరలేపుతూ సెటిల్మెంట్లు చేస్తూ అందని కాడికి దోచుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పైగా పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తున్న లీడర్
కేడర్ను పట్టించుకోకపోవడంతో పాటుగా జిల్లాలో ఎవరికైనా ఏ నేతకైనా ప్రజల నుంచి మంచి స్పందన వస్తే తట్టుకోలేక కుట్రలు పడుతూ భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారు. తన అనుచరులతో దాడులకు పురుగొలుపుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ఇక పాయల్ శంకర్ కు అన్ని కూడా ఆది నుంచి వివాదాలే. ఒకటా రెండా అనేకం. తానే కాదు తన బంధువర్గం సైతం భూ కబ్జాల్లో ఆరితేరారు. అటు శంకర్ కూడా అంతే. భూరగడ భూ కబ్జా అంటేనే శంకర్ అనే పేరు కూడా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు తగిన సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో పాయల్ శంకర్ అల్లుడు సిద్ధార్థతో పాటు గుడిహత్నూరు జడ్పీటీసీ పతంగే బ్రహ్మానందం, ఎంపీపీ భరత్తో పాటు మట్పతే దయానంద్, ముమ్మరి జాకీచాక్ కొండబాలపై బాబుల్ డోవ్ గ్రామ శివారు అసైన్డ్ భూ వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. భూ వ్యవహారంలో భూమికి సంబంధించిన వారిని చంపేస్తామని బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ఇవి ఒక్కటే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. కొత్తగా వచ్చే కేడర్ లీడర్లే కాదు, ఆయన సొంత పార్టీ ఎంపీ అంటే కూడా లెక్క చేయడు. తన అవినీతిని భూదందాలు అడిగితే ఓర్చుకోడు. ఇంకేముందు, తనకు బాగా తెలిసిన కుట్రలకు తెరలేపుతాడు. అంతటితో ఆగకుండా భౌతిక దాడులకు తెగబడతాడు. ఇచ్చోడ మండలం బాబులోడో గ్రామ శివార్లో ఓ భూ విషయమై వివాదం ఉందనే తెలుస్తోంది. ఈ నేతకు సంబంధించిన బంధువులే భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం. డబ్బుల విషయంలో వివాదం, భూమికి సంబంధించిన కుటుంబాలు ఈయన వేధించడంతో బాధితుడు ఎంపీ సోయం బాపురావు దృష్టికి తీసుకువెళ్లాడు. భూ ఆక్రమణకు పాల్పడితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని బాపురావు మందలించాడు. అది సహించలేని పాయల్ శంకర్ నన్నే మందలిస్తావా అని ఆగ్రహంతో ఊగిపోయి తన అనుచరులు ప్రవీణ్ రెడ్డి కుమారుడు పాయల్ శరత్ అర్ధరాత్రి ఎంపీ ఇంటికి వెళ్లి నానా రభస చేశారు. అంతటితో ఆగకుండా ఎంపీ గన్మెన్లపై సైతం దాడులకు తెగబడినట్లు కూడా తెలిసింది. వివాదాలు అంటేనే శంకర్ అనే విధంగా జిల్లా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది ఈ పేరు. ఇందుకు ఇటీవల బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి వాహనంపై దాడి ఘటన మరోసారి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ చేపట్టిన రైతు ధర్నాలో అన్నదాతలకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డిపై తన అనుచరులతో కలిసి దాడి చేయించారు. ఈ దాడిలో కంది శ్రీనివాసరెడ్డి ప్రచార వాహనం ధ్వంసమైంది. బహిరంగంగానే దాడిలో మనోజ్ పవార్, పాయల్ శరత్ పాల్గొని నానా రభస చేశారు. జిల్లాలో కంది శ్రీనివాసరెడ్డికి వస్తున్న పేరును పాయల్ వర్గం జీర్ణించుకోలేకపోయారు. ఇది గ్రహించిన శ్రీనివాస్ అంతా తనవారనని చేతులు కలుపుకుంటూ ముందుకు సాగారు. ఇదే తరుణంలో బీజేపీ చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో కార్యకర్తలతో సహా ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో కొంతమంది అల్లరి మూకలు కాపు కాసి మరి శ్రీనివాస్ ప్రచార రథంపై దాడికి దిగారు. అయితే ఈ దాడి వెనుక స్థానిక బీజేపీ లీడర్ పాయల్ శంకర్ హస్తం ఉన్నట్లుగా గుర్తించారు. ఆదిలాబాద్లో బీజేపీ ఎదుగుదలను పాయల్ శంకర్ అణచివేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే పార్టీ పేరు చెప్పుకొని గతంలో ఆయన భూ సెటిల్మెంట్లు, కబ్జాలకు సైతం పాల్పడ్డారట. అలా శంకర్ చేయని ఏ దందా లేదని స్థానిక జనాలు చెప్పుకుంటున్నారు. కంది శ్రీనివాస్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తన ఉనికిని కోల్పోతామనే భయంతో పాయల్ శంకర్ ఈ దాడికి పాల్పడ్డారని టాక్. కంది శ్రీనివాసరెడ్డి వాహనంపై దాడి విషయాన్ని తెలుసుకున్న అధిష్టానం పాయల్ శంకర్ పై సీరియస్ అయింది. ఇప్పటికే ఈ ఘటన విషయం తెలుసుకున్న బీజేపీ బాస్ సంజయ్ ఘటనకు సంబంధించి నివేదికను తెప్పించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో బీజేపీ చేరికల కమిటీ సమావేశమైంది. ఇందులో పాయల్ ప్రవర్తనపై సీరియస్ అయిన అధిష్టానం గతంలో పాయల్ శంకర్పై వచ్చిన ఆరోపణలు పరిశీలిస్తుంది. పార్టీలో ఆయన ప్రవర్తిస్తున్న తీరుపై షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ ఘటనపై కంది శ్రీనివాస్ కి బీజేపీ బాస్ బండి సంజయ్ ధైర్యం చెప్పారు. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీకి విరుద్ధంగా పనులు చేస్తున్నాడు పాయల్ శంకర్. తెలంగాణలో బీజేపీని ఎదురులేని శక్తిగా పార్టీ కేంద్ర అధినాయకత్వం సిద్ధం చేస్తూ ఉంటే శంకర్ లాంటి నేతలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు. కొత్త వాళ్లకు, ప్రజల్లోకి వెళ్లే నేతలకు అడ్డుపడుతున్నారు. జిల్లాలో అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.
పార్టీలోకి కొత్తవారు రాకుండా చేరికలు లేకుండా తాను తన అనుచరులు మాత్రమే ఉండేలా నియంతలా వ్యవహరిస్తున్నాడు. పార్టీలో తను నమ్మిన బంట్లు ఉంటేనే అందిన కాడికి దోచుకోవచ్చనే తన వక్రబుద్ధిని చాటుకుంటున్నాడు. ఇవి ఎప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా న్యూస్.